అత్త కోడళ్ళ కొత్త కథల కోసం అన్విక టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అది ఒక అందమైన కుటుంబం. అందులో అత్త, మామ, ఇద్దరు కొడుకులు, వారి కోడళ్ళు ఉండేవారు. రాఘవయ్య, సీతమ్మలకు 3 ఎకరాల పొలము, ఒక చిన్న ఇల్లు, ఇంకా వ్యాపారం ఉంది. ఆ వ్యాపారం మీదనే వారి జీవనం ఆధారపడి ఉంది. ఆ వ్యాపారంలో వచ్చిన డబ్బులతోనే వారు చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉండేవారు. అనుకోకుండా రాఘవయ్య అనారోగ్యం పాలయి చనిపోతాడు. ఒకరోజు సీతమ్మ తన భర్త పోయిన బాధలో సోఫాలో కూర్చొని ఉంటుంది. అప్పుడు తన చిన్న కోడలు అయిన హిమ ఇలా అంటుంది, అత్తయ్యగారు, అది ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నాం. మావయ్య కూడా చనిపోయారు కదా, అది మా ఆస్తులు మాకు పంపిణీ చేస్తే మాకు ఖర్చులు పెరిగిపోతున్నాయి కదా, ఇలా ఉమ్మడి మీద ఎంతకాలం అని నడిపిస్తాం చెప్పండి. అవునమ్మా, ఎవరి భాగం వాళ్ళకి ఇచ్చేస్తే ఏ బాధ ఉండదు, ఎవరి ఖర్చులు వాళ్ళకి ఉంటాయి కదమ్మా. ఒరే ఒరే, మీ నాన్న పోయి 2 రోజులు కూడా అవ్వలేదు, అప్పుడే మొదలు పెట్టేశారా? ఆయన ఉండగానే బాగుంది, అందరూ ఒకే చోట కలిసిమెలిసి ఉన్నారు. ఆయన పోయి 2 రోజులు కాకపోయేసరికే మీరు వేరు కాపురాలు పెట్టాలని మొదలు పెట్టారు. ఆస్తి పంపకాల వరకు వచ్చేశారు. అమ్మా, ఇప్పుడు ఈ విషయం మాట్లాడడం కరెక్ట్ కాదని నాకు తెలుసు, కానీ మేమిది ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నాం. ఏదో ఇప్పుడు నాన్న చనిపోయాడని అడగాలని అనుకోలేదు, కాకపోతే అప్పుడు మాకు సమయం కుదరలేదు అంతే. అవునురా, అప్పుడు మీకు సమయం కుదరలేదు, ఇప్పుడు మీ నాన్న చనిపోయేసరికి సమయం దొరికింది మీకు ఈ విషయాలన్నీ అడగటానికి. అమ్మా, ఏంటా మాటలు? అవునరా, నేనన్న మాటలో ఏదైనా తప్పుందా? సమయం సందర్భం లేకుండా మీరు మాట్లాడే మాటలు కరెక్టేనా? ఇంతలో పెద్ద కొడుకు సూర్య, అతని భార్య రమ్య కూడా అక్కడికి వస్తారు. ఏమైంది అత్తయ్య? ఇంకా ఏం కావాలమ్మా, వీళ్ళిద్దరూ ఆస్తులు పంపిణీ చేయమంటున్నారు. ఎటు వారు అటు వెళ్తారంట. అవునా హిమ, అయినా మనకు అంత అవసరం ఏమొచ్చింది? అబ్బో, నువ్వు చెప్పొచ్చావులేమ్మా, నీదేం పోయింది? మా ఆయన కష్టపడి ఈ వ్యాపారాన్ని వృద్ధిలోకి తెచ్చాడు, మీరు హాయిగా అనుభవిస్తున్నారు. ఇక ఆస్తి పంపకం చేయమని మీరెందుకు అడుగుతారు? హిమ, మాటలు జాగ్రత్తగా రానివ్వు. ఎవరు ఊరికే అనుభవిస్తున్నారు? మీ ఆయన లెక్కలు రాస్తే మా ఆయన కష్టపడి పని చేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే మీ ఆయన దర్జాగా కూర్చొని పని చేస్తున్నాడు. మా ఆయన కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుంటున్నాడు. అత్తయ్య, ఇదంతా మాకు తెలీదు, మా భాగం మాకు పంచండి. సరేరా, ఇంతవరకు వచ్చాక ఇక పంచకపోతే ఆ తర్వాత వచ్చే గొడవలను నేను తట్టుకోలేను. మన దగ్గర ఉంది 3 ఎకరాల పొలం, ఒక చిన్న ఇల్లు, అలాగే వ్యాపారం, అన్నీ సమానంగా పంచుకోండి. ఆ మాట వినగానే చిన్న కోడలు హిమ ఇలా అంటుంది, ఏంటత్తయ్య, పొలాలు, ఇల్లు, వ్యాపారం అన్నీ సమానంగా పంచుకోవాలా? అదెలా కుదురుతుంది? ఎలా కుదిరేదేంటమ్మాయి? పంచాలంటే అన్నీ సమానంగానే పంచాలి కదా. అదెలా కుదురుతుంది అత్తయ్య గారు? ఇల్లు పొలాలు అంటే పంచుకోవచ్చు, అంతేకాని వ్యాపారాన్ని ఎలా పంచుకుంటారు? అయితే ఇప్పుడు ఏం చేయాలంటున్నావు? ఇల్లు పొలాలు వాళ్ళకి ఇచ్చేయండి, వ్యాపారం మేముంచుకుంటాం. అదెలా జరుగుతుందమ్మాయి? వ్యాపారం మొత్తం మీరే తీసుకుంటే పెద్దోడు ఎలా బతకాలి? వాడి బతుకు తెరువు ఏంటి? ఏంటత్తయ్య అలా మాట్లాడుతున్నారు? బావగారి చేతిలో వ్యాపారం పెట్టినా అతనికి ఏం వచ్చు? చదువు సంధ్య ఏమీ లేదు. అదే మా ఆయనకు అయితే చదువు ఉంది కాబట్టి ఆ వ్యాపారం మేమే తీసుకుంటాం, బాగా వృద్ధిలోకి తీసుకొస్తాం. చదువు లేని అతని చేతిలో వ్యాపారం పెట్టినా ఏం ఉపయోగం? ఆ మాటలు విన్న రమ్య ఇలా అంటుంది, పోనీలేండి అత్తయ్య గారు, వ్యాపారాన్ని వాళ్ళనే ఉంచుకొనివ్వండి, మేము ఏదో ఒక పని చేసుకొనైనా బ్రతకగలం, ఏం పర్వాలేదు. అవునమ్మా, ఆ వ్యాపారం ఏదో చిన్నోడికే ఇచ్చేయి, వాడితో గొడవెందుకు? పర్వాలేదు, ఏదైనా రూపాయితోనే మొదలవ్వాల్సిందే, మేము రూపాయితోనే మొదలు పెడతాం అని అనగానే వ్యాపారం తమకే దక్కిందని చంద్ర మరియు హిమల మొహం ఆనందంతో వెలిగిపోయింది. సరేనా పెద్దోడా, మీరే ఒప్పుకుంటున్నారు కాబట్టి ఇక నేనేం చేయలేను. ఇల్లు పొలం నీవు తీసుకో, వ్యాపారం వాడికివ్వు. సరే, ఆస్తులైతే పంపకాలైని గాని అత్తయ్య గారిని ఎవరు చూసుకుంటారు? నువ్వేం అంత బాధపడాల్సిన అవసరం లేదులే హిమ,
అత్తయ్యని కూడా మేమే చూసుకుంటాం. అప్పుడు హిమ తన మనసులో ఇలా అనుకుంటుంది, అమ్మయ్య, ఈ దరిద్రం కూడా వదిలిపోయింది. ఇక సూర్య ఇంకా రమ్య దంపతులు పొలం పనులు చేసుకుంటూ ఉంటారు. అలాగే చంద్ర ఇంకా హిమ దంపతులు వ్యాపారం చేస్తూ ఉంటారు. రమ్య, మనం వేసిన పంట అమ్మాను. మొత్తం పోగా ఒక 10,000 మాత్రమే మనకి లాభం వచ్చింది. పర్వాలేదులేరా, ఈసారి మంచి పంట వేద్దాంలే. ఈసారైనా దిగుబడి మంచిగా వస్తుంది. అవునండి, మీరేం దిగులు పడకండి, ఈసారి ఇంకా కష్టపడదాం. సరే రమ్య, నీలాగా తోడుండే భార్య ఉంటే ఎప్పుడూ సంతోషమే. ఇదిలా ఉండగా చంద్ర ఇంకా హిమలు మొదలుపెట్టిన వ్యాపారం అత్తమామల హయాంలోనే బాగా లాభాల్లో సాగింది. ఇప్పుడు కూడా అలాగే లాభాల్లో ఉంది. ఏమండి, మనం ఎప్పుడూ ఇలాగే ఉండాలా? ఇలాగే అంటే ఏమైంది? ఇప్పుడు బానే ఉన్నాం కదా. అబ్బా, అలా కాదండి, మనం కోటీశ్వరులం ఎప్పుడవ్వాలి? ఏంటి, కోటీశ్వర్లు అవడమా? అవన్నీ కళల్లోనే జరుగుతాయి, నిజంగా కాదు. అయినా మనకిప్పుడు ఏమంత ఇబ్బంది ఉందని? అబ్బా, అది కాదండి, నా దగ్గర మనం కోటీశ్వరులుగా మారే ఒక ప్లాన్ ఉంది. అవునా? ఏంటే అది? ఏం లేదండి, ఎప్పుడూ మీ అమ్మ వాళ్ళలాగా నిజాయితీగా ఉండి వ్యాపారం చేస్తే మనం ఎప్పుడూ ఇదే పొజిషన్లో ఉంటాం. అదే జనాల్ని మోసం చేస్తూ వ్యాపారం చేస్తే మనం త్వరలోనే కోటీశ్వరులం అయిపోతాం. ఏంటే నువ్వు మాట్లాడేది? నాకేం అర్థం కావట్లేదు. జనాలను మోసం చేయడమా? జనాలను మోసం చేస్తే వాళ్ళు ఊరుకుంటారా? హ్మ్, వాళ్ళ మొహాలు, వాళ్ళని మోసం చేశామన్న సంగతి వాళ్ళకెలా తెలుస్తుందండి? మనమిచ్చే సరుకుల్లో బయట ప్యాకెట్లో మాత్రం 1000 గ్రాములనే రాసుంటుంది. కానీ మనం నిజానికి వేసేది 800 గ్రాములే. మిగతా 200 గ్రాములు మనకు లాభమే కదండి. అలా ప్రజలను మోసం చేసి మనం కోటీశ్వరులు అయిపోవచ్చు. ఏమంటారు? ఈ విషయం జనాలకి తెలిస్తే? అబ్బా, ఇంకా ఏ కాలంలో ఉన్నారండి? అవన్నీ మనం బయట పెడితేనే కదా తెలుస్తుంది. కానీ మనం బయట పెట్టం కదా. కదా. సరేనే, నీ ప్లాన్ భలే అదిరిపోయింది. ఇలాగే చేద్దాం అని అనుకొని జనాలను మోసం చేస్తూ వ్యాపారం కొనసాగిస్తూ ఉంటారు చంద్ర ఇంకా హిమ. కొద్ది రోజుల్లోనే వాళ్ళు చాలా పెద్ద కోటీశ్వరులు అయిపోతారు. ఇదిలా ఉండగా ఒకరోజు, అమ్మాయి రమ్య, ఆ, అయ్యో పిన్ని గారు అక్కడే నుంచున్నారేంటి? లోపలికి రండి. అయ్యో, పర్వాలేదులేమ్మా, ఏమీ లేదు. మా మనవరాలికి ఓణీలు ఫంక్షన్ చేస్తున్నాం, పిలిచి వెళ్దామని వచ్చాను అవునా పిన్ని గారు, ఖచ్చితంగా వస్తాం. అని చెప్పి రమ్య మరియు తన అత్తగారు ఫంక్షన్కి వెళ్తారు. అక్కడికి హిమ కూడా వస్తుంది. హిమ కావాలని రమ్యని తన మాటలతో అవమానిస్తుంది. ఏంటి పిన్ని గారు, ఇంత గొప్పగా ఫంక్షన్ చేస్తూ ఇలాంటి లో క్లాస్ పీపుల్ని పిలిచారు? సరే, మీరు పిలిస్తే పిలిచారు, వాళ్ళకైనా సిగ్గు లేకుండా ఎలా వచ్చారో ఏంటో అని హేళనగా మాట్లాడుతుంది. రమ్య చాలా బాధపడుతుంది. కానీ రమ్య ఇంకా తన అత్తగారు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. ఒకరోజు అత్తగారు సీతమ్మ అనారోగ్యంతో మంచం మీద పడుకొని ఉంటుంది. అత్తయ్య, నేను వంట అది మొత్తం చేసేసాను, మీరు టైంకి లేచి తినండి, నేను పొలం దాకా వెళ్ళొస్తాను అని చెప్పి పొలానికి వచ్చి పొలం పని చేస్తూ ఉంటుంది. అంతలో అక్కడ ఒక అరుదైన మూలిక దొరుకుతుంది. దాంతో ఏ రోగం ఉన్నవారైనా సరే ఆ రోగాన్ని చిటికలో మాయం చేయడమే దాని ప్రత్యేకత. ఇక దాన్ని తీసుకొని పరుగున ఇంటికి వస్తుంది. రమ్య వెంటనే దాన్ని కషాయం చేసి అత్తగారికి ఇస్తుంది. అత్తయ్య, ఇదిగో కషాయం తాగండి. అది తాగిన కొద్దిసేపటికే అత్తయ్యకు అంతా బాగవుతుంది. అరే, ఇదేం కషాయం అమ్మా? అలా తాగగానే ఇలా నాకు నయమైపోయింది. అదే అత్తయ్య, ఇది చాలా అరుదైన మొక్క, మన దేశంలో అసలు దొరకదు. అలాంటిది మన పొలంలో నాకు ఇది కనపడింది. ఇలాంటివి ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి. నిజంగానా? చాలా సంతోషం అమ్మా. మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచి జరుగుతుంది. ఇక ఆ విషయం ఊరంతా పాకిపోతుంది. అందరూ వారి రోగాల్ని తగ్గించుకోవడం కోసం రమ్య వాళ్ళ ఇంటికి వచ్చి ఆ కషాయం తీసుకొని వెళ్తారు. ఇదిలా ఉండగా పక్కనే ఉన్న సిటీలో ఎంతో కాలంగా ఒక రోగంతో బాధపడుతున్న ధనవంతురాలు ఉంది.
ఆమె తన రోగాన్ని ఎన్ని చోట్ల చూపించినా ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా ఆమెకు నయం అవ్వలేదు. ఇక తన దగ్గర పనిచేసే పనివాడు ఇలా అంటాడు. అమ్మా, అది పక్క ఊర్లో ఏదో కషాయం ఇస్తున్నారంట. ఆ కషాయం తాగిన వెంటనే ఎంతటి మొండి జబ్బైనా సరే వెంటనే నయమైపోతుందంట. మీరేమనుకోకపోతే అది ఒకసారి ప్రయత్నించి చూద్దామా? ఏంటి, ఇన్ని చోట్ల తిరిగినా తగ్గని రోగాలు, ఇంతమంది పెద్ద పెద్ద డాక్టర్లు తగ్గించలేని రోగాలు ఒక కషాయంతో తగ్గుతున్నాయా? నిజంగా అలా జరిగితే వాళ్ళు ఏం కోరితే అది నా సంపదంతా ఇచ్చేస్తా అని రమ్య దగ్గరకు వెళ్తారు. రమ్య వారికి కూడా కషాయం ఇస్తుంది. ఆ కషాయం తీసుకున్న కొద్దిసేపటికే ఆ ధనవంతురాలకు మందులేని జబ్బు తగ్గిపోతుంది. ఇక ఆనందం పట్టలేని ధనవంతురాలైన శ్రేయ ఇలా అంటుంది. నేను దీన్ని నిజంగానే నమ్మలేకపోతున్నాను. ఒక కషాయంతో నేనెప్పటి నుంచో పడుతున్న బాధ మొత్తం పోయింది. రమ్య, ఇదంతా నీ వల్లే జరిగింది. చెప్పు, నీకు నా ఆస్తి మొత్తం రాసిస్తాను. నీకెంత డబ్బు కావాలో చెప్పు అని ధనవంతురాలైన శ్రేయ అంటుంది. ఆ మాటలు విన్న రమ్య ఇలా అంటుంది. అయ్యో, మీరేం మాట్లాడుతున్నారండి? నేను డబ్బు కోసం ఇదంతా ఏం చేయట్లేదు. నేను ఒక తోటి మనిషిలాగా అందరికీ సహాయం చేయాలనుకుంటున్నాను. అంతే, నాకు ఈ డబ్బులవి ఏమీ వద్దండి. అబ్బా, ఎవరిని మోసం చేసి డబ్బులు కాజేద్దామా, ధనవంతులం అవుదామా అనుకునే ఈ రోజుల్లో ఇంత నిజాయితీగా ఉండటం మీకే సాధ్యమండి. సరే, మీకు డబ్బులు వద్దంటున్నారు కాబట్టి నేను ఒక మెడిసిన్స్ తయారీ వ్యాపారం చేస్తాను. నా కంపెనీకి మీరు మీ మొక్కల్ని ఎక్స్పోర్ట్ చేయండి. మీకు చాలా డబ్బులు వస్తాయి. అదంతా కూడా మీ కష్టార్జితం కిందే వస్తుంది. దయచేసి దీన్ని కూడా కాదనకండి. మా ద్వారా ఇంకొంతమందికి సహాయపడుతుందనుకోండి. సరేనండి, మీరింతలా చెప్తున్నారు కాబట్టి. అంతేకాకుండా ఇంకా చాలా మందికి ఈ మెడిసిన్ అందుతుందనే ఉద్దేశంతో మేము మీకు మా మొక్కల్ని ఎక్స్పోర్ట్ చేస్తాం అని అత్తగారు సీతమ్మ ధనవంతురాలైన శ్రేయతో అంటుంది. ఇక రమ్య కూడా మౌనంగా ఉంటుంది. అలా రమ్య వాళ్ళు కూడా బిజినెస్ స్టార్ట్ చేస్తారు. చాలా కొద్ది సమయంలోనే బాగా ఎదిగిపోతారు. ఇల్లు, కారు అన్నీ కొనుక్కుంటారు. వారు చాలా సంతోషంగా ఉంటారు. ఇదిలా ఉండగా కొద్ది రోజుల తర్వాత హిమ వాళ్ళింటికి పోలీసులు వస్తారు. కానివ్వండి, త్వరగా అరెస్ట్ చేయండి. అది ఏమైంది ఇన్స్పెక్టర్ గారు? ఎందుకు మీరు నా భర్తను అరెస్ట్ చేయమని చెప్తున్నారు? త్వరగా కానివ్వండి, వీళ్ళ వ్యాపారం అంతా సీజ్ చేయండి. ఏమైంది ఇన్స్పెక్టర్ గారు? ఇదంతా మీరు ఎందుకు చేస్తున్నారు? ఏం తెలియనట్టు మాట్లాడకండి సార్. మీరు జనాల్ని మోసం చేసి మీ సరుకుల్ని అమ్ముతున్నారు. మీరు వ్యాపారంలో ప్రజలందరినీ మోసం చేసి సొమ్ము చేసుకుంటున్నారు. అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. ఇక మీదట మీ వ్యాపారం కూడా నడవదు. అలా చంద్రని తీసుకెళ్లి జైల్లో వేస్తారు. ఇక వారి ఆస్తి మొత్తం అప్పులోళ్ళకే వెళ్ళిపోతుంది. ఇక హిమకు బుద్ధి వస్తుంది. ఉన్న దాంట్లో ఆనందపడాలని, ఎవరిని తక్కువ చేయకూడదు అని బుద్ధి తెచ్చుకుంటుంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తి కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.